హలో మమ్మ, గుడ్ మార్నింగ్. ఈరోజు ఆక్టోపస్ గురించి తెలుసుకుందాం. ఆక్టోపస్ చాలా తెలివైనటి మామ. వాటి గురించి, లైఫ్ స్టైల్ గురించి అన్నీ తెలుసుకుందాం మామ. ఆక్టోపస్ అంటే 8 చేతులు ఉండే ఒక ఫిష్ టైప్ స్ట్రక్చర్ అనుకోండి. ఆక్టో అంటే 8 కాబట్టి పస్ 8 చేతులు ఉంటాయి కాబట్టి ఆక్టోపస్ అంటారు. అమ్మ, ఆక్టోపస్కి 8 చేతులు, 3 గుండెలు ఉంటాయంట. ఒక గుండెకే ఎన్నో సమస్యలు, 3 గుండెలకి మరి ఎట్లా తట్టుకుంటుందో ఏమో. వాటికి 2 గుండెలు వచ్చేసి గిల్స్, వాటి గిల్స్కి బ్లడ్ సప్లై చేయడానికి ఉపయోగపడుతుందంట. ఒకటి వచ్చి ఎంటైర్ బాడీకి సప్లై చేస్తుందంట. అమ్మ, ఆక్టోపస్ యుద్ధం కూడా చేస్తుందంట, తెలుసా మమ్మ? దాని ఆర్మ్స్ ఏంటంటే, ఆయుధాలు ఏంటంటే తెలుసా? కోకోనట్ షెల్స్. అదే బోండాలు తాగేసి ఓషన్లో పడేస్తారు కదా, దాన్ని ఆయుధంగా వాడుకుంటుందంట. వాటి ఆహారం ఏంటి తెలుసా? చేపలు, మొలాక్స్, కోస్టల్ షెల్స్ అంట. అమ్మ, అవి కార్నివోరస్, చేపలు కూడా తింటాయమ్మ. ఇంకోటి తెలుసామమ్మ, అవి మిమిక్రీ కూడా చేస్తాయంట. ఏంటంటే వాటి ఫుడ్ని ట్రాప్ చేయడానికి మిమిక్ చేసి ట్రాప్ చేస్తాయంట. మామ, ప్యారెట్కి ఉండేంత కొండ్లు ఉంటాయంట వాటి ఆర్మ్స్లో. అదే వాటి చేపల్ని వాటిని పట్టుకొని చీల్చి చెండాడి తినడానికి అలా ఉపయోగపడతాయంట. ఇంకోటి మామ, ఐపీఎల్లో ఫిఫాను సమ్ ప్రిడిక్షన్స్లో ఈ ఆక్టోపస్ని వాడేవాళ్ళంట. అంటే ప్రిడిక్షన్స్ చాలా రోజులు విన్నాము, బట్ ఈ ట్రెండ్ అయిపోయింది. బట్ ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ అయితే అది ఉండేది. మామ, ఆక్టోపస్ అవి థ్రెట్ ఉంది అనుకున్నప్పుడు క్లౌడ్ లాగా ఇంకును వదులుతుందంట మామ. అది పడిందంటే ఒక యాసిడ్ పడినట్టే మామ. సో ఆక్టోపస్కి బందీలో నుంచి తప్పించుకునే ఆలోచన కూడా ఉందంట. అదే డిఫెన్స్ పవర్ ఏదో అంట దానికి ఎక్కువ అంట. మేజ్ కానీ ఓపెన్ జార్లో పెడితే అది దిగేసి వెళ్ళిపోతుందంట. ఆక్వేరియం నుంచి కూడా తప్పించుకోగలదంట అమ్మ. సో ఆక్టోపస్ గురించి తెలుసుకున్నాం కదా. మా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మామ, ప్లీజ్.